పన్నీర్‌తో బిర్యానీ అయితే చేస్తున్నాను చూడండి. ఈ పన్నీర్ ప్యాకెట్స్ 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని వీటిలో ఇంక మనం ఆల్రెడీ ఐస్ అయిపోయింటాయి ఇవి. కొద్దిసేపు ఓవెన్‌లో పెట్టుకొని మనము ఐస్ అనేది కరిగిపోతది. అంటే ఒక 2 మినిట్స్, 1 మినిట్ అయినా సరిపోతుంది. ఎందుకంటే కొంచెం ఐస్ కరిగినా చాలు. తర్వాత వచ్చేసి నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి ఇవి. నెయ్యిలో అంటే మామూలుగా మనము ఫ్రై చేసుకుంటాం కదా! కొంతమంది అట్లేమైనా మ్యాగ్నేట్ చేసేసుకోవచ్చు. కానీ నేనైతే ఫస్ట్ ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని, సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అంతా వచ్చేసింది. వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ విరిగిపోతది కదా పన్నీర్ అని చెప్పేసి నార్మల్‌గా తీసి పక్కనైతే పెట్టేశాను. ప్లేట్ తీసేసాను. నార్మల్‌గా అయితే ఏగిపోయినాయి ఈ పన్నీర్ వచ్చేసి. చూడండి అంతా ఏగింది కదా! ఏగిన తర్వాత ఇంక ఎర్రగా ఏగిపోతాయి. ఏగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇంక రైస్ అనేది పెట్టేసుకోవాలి. రైస్‌లో నేను వచ్చేసి కొంచెం జీలకర్ర వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకున్నాను. జీలకర్ర ఎందుకు వేస్తానంటే నాకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటది అనిపిస్తది. అందుకని నేనైతే కొంచెం జీలకర్ర వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్యాన్‌లో మన దగ్గర సాజీరా ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేసేసాను. పక్కన ఒక ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకొని ఇంక ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైగా చేసుకోవాలి. ఎంతో ఈజీగా అయిపోతది బిర్యానీ కూడా చూడండి. నేను కూడా మామూలుగా అయితే నార్మల్‌గా 4, 5 వీడియోలు చూసే ట్రై చేశాను. టేస్ట్ అయితే భలే వచ్చేసింది. ఇంక చెక్క, లవంగాలు బిర్యానీ ఐటమ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే చెక్క, లవంగాలు వేసుకున్నాను. ఒక పక్క రైస్ ఉడికిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా! మగ్గిన తర్వాత ఇంక అల్లం తెల్లగడ్డ పేస్టు, మనకు పెరుగు పక్కనే కలుపుకోవచ్చు మసాలాలు వేసుకొని. నేను పక్కనే ఎందుకులే అని చెప్పేసి ఇంక దాంట్లోనే పెరుగు వేసేసుకొని ఒక 2 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే ఇంకొంచెం వాటరు, మసాలాలు ఏమేమి కావాలో వేసేసుకోవచ్చు. చికెన్ మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, నేను కొంచెం గరం మసాలా ఉంటే అది కూడా వేసేసాను. బాగా అంతా మ్యాగ్నెట్ మాదిరి అయిపోతుంది చూడండి. గ్యాస్ ఆఫ్ చేశాను కదా! మళ్ళా వాటర్ వేసుకున్నంత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి అయితే వేశాను దీంట్లోకి. ఇంక మసాలాలు అయితే ఇంకేం యూజ్ చేయలేదు. నేను యూజ్ చేసిన 4 మసాలాలే. పుదీనా, కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనియాలి. ఆయిల్ అనేది పైకి వచ్చినంత వరకు ఈ మసాలా బాగా ఏగిపోవాలి. పెరుగు వేసాం కదా! ఆ పెరుగు అనేది బాగా ఏగిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చిన దాకా టేస్ట్ కోసం కొంచెం లెమన్ అయితే వేశాను. ఇంక మగ్గిపోతుంది. ఇంకొక 10 మినిట్స్, 15 మినిట్స్ చిన్న మంట పెట్టుకున్నాను చూడండి ఎట్ట మగ్గిందో. ఇట్లయితే వచ్చేసింది. ఇంక మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా! ఆ పన్నీర్ అనేది ఇంక దీంట్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గనిచ్చినామంటే టేస్ట్ కూడా ఇంక పన్నీర్ టేస్ట్ అయితే వచ్చేస్తది. ఎందుకంటే ఫ్రై చేసుకొని వేసుకుంటే పన్నీర్ వచ్చేసి టేస్ట్ బిర్యానీ వచ్చేసి బాగుంటుంది. ఇంక లేయర్లుగా వేసుకోవడమే నార్మల్ బిర్యానీకి వేసుకున్నట్టు. ఇంక అదొక లేయర్, ఇదొక లేయర్. కింద అయితే కొంచెం ఆయిల్ అయితే వేశాను. బౌల్‌కి వచ్చేసి ఆయిల్ వేసేసి తర్వాత పైన ఇంక లేయర్‌గా వేసుకుంటూ వచ్చేసాను. నేను పన్నీర్ వేసేటప్పుడు నెయ్యి వేయించాను కదా! అంతే మళ్ళీ ఆయిల్ వేసి ఎర్రగడ్డలు అయితే వేయించేసాను. కావాలంటే మనకు పైన కొంచెం నెయ్యి అయినా వేసేసుకోవచ్చు. నేను వచ్చేసి పైన పసుపు, వాటర్ ఉంటాయి కదా! పసుపు, నెయ్యి అయినా కలుపుకొని వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్‌లో కలిపేసి పసుపు పైన అయితే వేసేసాను. ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు మన మసాలాను బట్టి. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని మనం వెయిట్ చేసుకోవడమే. ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఉండిచ్చామనుకో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం పన్నీర్ రైస్ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది. మామూలుగా అయితే చూడండి సేమ్ హోటల్లో వచ్చినట్టే వచ్చేసింది. టేస్ట్ కూడా అంత బాగుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.